టు ఫిల్మీ ఫోకస్. ది కేరళ స్టోరీ 2 ట్రైలర్ విడుదలతోనే సినిమా పట్ల అంచనాలు భారీగా పెరిగిపోయాయి. మొదటి భాగంలో కేరళలో జరిగిన సంఘటనలు చూపించినట్లుగా ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించిన కథను ఈ ట్రైలర్ ప్రదర్శించింది. 3 రాష్ట్రాల్లో ముగ్గురు యువతులు సాంప్రదాయాలకు విరుద్ధంగా ప్రేమలో పడి ఆ తర్వాత ఎలాంటి ఉచ్చుల్లో చిక్కుకున్నారో భయంకరమైన విధంగా చూపించారు. ట్రైలర్ మొదటి నుంచి చివరి వరకు ఈ సినిమా హిందూ యువతులను లక్ష్యంగా చేసుకుని మోసం చేసి విశ్వాసాన్ని దెబ్బతీసి భవిష్యత్తును దోచుకునే దుర్మార్గపు ప్రణాళికలను బయటపెట్టబోతున్నట్లు తెలుస్తోంది. ఇది కేవలం ఒక రాష్ట్రంలోనే సమస్య కాదని, దేశమంతటా వ్యాపించిన ప్రమాదమని స్పష్టంగా తెలియజేస్తుంది. ట్రైలర్లోని డైలాగ్స్, బ్యాక్గ్రౌండ్ స్కోర్, సీన్స్ అన్నీ కలిసి ప్రేక్షకులను కుదిపేసేలా ఉన్నాయి. ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతూ మిలియన్ల వ్యూస్ సాధిస్తున్న ఈ ట్రైలర్ సినిమాపై బాక్సాఫీస్ వద్ద భారీ ఎక్స్పెక్టేషన్స్ సృష్టించింది. మొదటి భాగంలానే ఈ సీక్వెల్ కూడా మరింత బలంగా, మరింత విస్తృతంగా ఉండబోతుందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ సినిమా మొత్తం ఒక భయానకమైన వాస్తవాన్ని బయటపెట్టేలా రూపొందించబడింది. ముగ్గురు యువతులు తమ కుటుంబాలు, సాంప్రదాయాలకు వ్యతిరేకంగా ప్రేమను ఎంచుకొని ఆ తర్వాత మానసికంగా, శారీరకంగా బానిసలుగా మారిన పరిస్థితులను చిత్రీకరిస్తుంది. ఇది కేవలం ప్రేమ మోసం కాదు, మతపరమైన కుట్రలు, మానసిక హింస, భవిష్యత్తును నాశనం చేసే ప్రమాదకరమైన దురుద్దేశాలను బహిర్గతం చేస్తుంది. కథలోని పాత్రలు రాజస్థాన్, ఇతర రాష్ట్రాల్లో జరిగే సంఘటనల ఆధారంగా ఉండేలా తెలుస్తోంది. ఇది మొదటి భాగం కంటే విస్తృతమైన దృక్పథాన్ని అందిస్తోంది. దర్శకుడు కామాఖ్య నారాయణ్ సింగ్ ఈ కథను మరింత తీవ్రంగా, మరింత భావోద్వేగంగా తెరకెక్కించారు. అదితి భాటియా, ఉల్కా గుప్తా, ఐశ్వర్య ఓజా వంటి ఆర్టిస్టులు తమ పాత్రల్లో బాధ్యతాయుతంగా నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకునేలా కనిపిస్తున్నారు. సినిమా టెక్నికల్గా కూడా అద్భుతంగా ఉంటుందని తెలుస్తోంది. మనన్ షా సంగీతం, బ్యాక్గ్రౌండ్ స్కోర్ భావోద్వేగాలను మరింత పెంచేలా ఉంది. ఇది కేవలం ఒక సినిమా కాదు, సమాజంలోని దాగి ఉన్న ప్రమాదాలను గుర్తు చేసి ఒక హెచ్చరికగా ఉండేలా స్పష్టంగా తెలుస్తోంది. ఫిబ్రవరి 27న థియేటర్స్లోకి రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులను ఆలోచనలో ముంచెత్తేలా ఉండబోతుందని సూచిస్తోంది. ఈ సినిమా విడుదలతో దేశవ్యాప్తంగా భారీ చర్చలు, వివాదాలు రేగబోతున్నాయని తెలుస్తోంది. ట్రైలర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో 2 వర్గాలుగా విభజన జరిగింది. ఒకవైపు ఇది బ్రూటల్ ట్రూత్ అని, సమాజానికి అవసరమైన అవగాహన కల్పిస్తోందని అంటున్నారు. మరోవైపు ఇది ప్రచారం, విభజన సృష్టించేలా ఉందని, ఎన్నికల ముందు రాజకీయ ఉద్దేశంతో తీసినట్టు విమర్శిస్తున్నారు. టైటిల్లో కేరళ అని ఉన్న కథ ఇతర రాష్ట్రాల్లో కూడా జరుగుతుందని తెలుస్తోంది. దీంతో ఇది మరింత వివాదాస్పదంగా మారింది. మొదటి భాగంలానే ఈ సీక్వెల్ కూడా భారీగా రాజకీయ, సామాజిక చర్చలకు దారితీసేలా కనిపిస్తుంది. థియేటర్స్లో భారీ కలెక్షన్లు రాబోతున్నాయని, ఒకే సమయంలో దేశవ్యాప్తంగా ప్రేక్షకులు థియేటర్స్కు తరలివచ్చే అవకాశం ఉందని అంచనాలు ఏర్పడుతున్నాయి. ఇది సినిమా పరిశ్రమలో కొత్త రికార్డులు సృష్టించే అవకాశం కూడా ఉంది. మొత్తంగా ఈ చిత్రం సమాజంలో జాగృతి కల్పిస్తూ వివాదాల మధ్యలో భారీ సంచలనం సృష్టించబోతోంది. మరి రిలీజ్ అయ్యాక ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి. సో చూసారు కదండి ఇవాల్టి ఫిల్మీ ఫోకస్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ మహా న్యూస్.